సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు, దేశం గుండెల బదిలంగున్నడు జనజీవనుడు. అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా, అలుపెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా, శోభిరాము బసంతి దేవిలా ముద్దుల కొడుకై ఎదిగినాడురా. చదివే బడిలో వివక్ష చూపితే అగ్గిపిడుగయ్యి రగిలినాడురా. విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారురా. భారత స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితము గడిపినాడురా. యుక్త వయసులో జ్ఞానయోధుడై రాజకీయాలే నేర్పినాడురా. సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు 118వ జయంతి బాబు జగజ్జీవన్ రామ్ పురస్కరించుకుని ఇక్కడ నేను రావడం జరిగింది. ఈ గ్రామస్తులందరూ నన్ను ఆహ్వానించారు. ఈ గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన అంచెలంచెలుగా ఎన్నో కార్యక్రమాలు చేసి బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. అయినా మన భారతదేశం ఉప ప్రధాని చేయడం జరిగింది. అలాగే ఆయనకి లాగా అనేక మంది అభివృద్ధి అవ్వాలని, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని మేము కూడా అందులో భాగంగా ఈ రోజు రావడం జరిగింది. నేను పార్టీ నుంచి ఏదైతే ఉందో సిపిఎంఎల్ పార్టీ నుంచి అన్ని గ్రామాల బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడుతూ ఉన్నాం, పోరాటాలు చేస్తూ ఉన్నాం, భూ పోరాటాలు చేస్తూ ఉన్నాం. అలాగే పేదల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మా పార్టీ సిపిఎంఎల్ పార్టీని స్పందించి పార్టీలోకి అందరూ కూడా వచ్చి ఈ పోరాటాల్లో పాల్పంచుకుని గ్రామాల్లో ఉన్న సీలింగ్ భూములు ఏవైతున్నాయో అన్ని కులాల పేదలు పంచుకుంటారని పేదలను కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ పెద్దాపురం నియోజకవర్గంలో పదవిల లోకేష్ అని మా తమ్ముని నియోజకవర్గం ప్రెసిడెంట్గా పెడతాం జరిగింది. మీ ప్రజలందరూ కూడా అతన్ని ఆహ్వానించి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పదవిల లోకేష్ నిలబెడతారని సిపిఎంఎల్ పార్టీ నుంచి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న కమిటీ ఏదైతే ఉందో తమ్ముడికి కిందాటి సామేలు ఇంకా మరి కొంతమంది నాయకులు ఇక్కడ అందరూ కూడా నవీను రమేష్ భక్తులందరూ కూడా ఇక్కడ ఐక్యతగా ఉండి ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, అలాగే ఇక్కడ జనం ఏదైతే ఉందో ఇక్కడ బస్ స్టాండ్ కావాలని అడుగుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఆడవాళ్ళకి మరుగు సదుపాయం లేదంటూ ఉన్నారు. అలాగే వీలైనంత మట్టుకి మేము పార్టీ నుంచి హెల్ప్ చేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి మా వంతు సహకారంగా 55,000 ఇష్టం జరిగింది. ఇంకా బస్ స్టాండ్కి కానీ మరుగు సదుపాయానికి కానీ ఏదన్నా అవసరమైతే సిపిఎంఎల్ పార్టీ నుంచి బరాయిస్తామని నేను మీడియా సాక్షిగా ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా